ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్యబంధుషు స్వాదుష్వపి చ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే. అహమస్మి. అహమస్మి. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థాం అధిగచ్చతి. యుంజన్నేవం సదా ఆత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థాం అధిగచ్చతి. యుంయన్ సమాధానములోనున్నటువంటి, సమాధానం అంటే స్వరూపావస్థ యందుండుటయే సమాధానం. సమాధానం కుర్వన్. యుంయన్ సమాధానం కుర్వన్ అంటే చక్కగా మనస్సును స్వస్వరూపమునందే లగ్నము చేయుట. ఏవం ఈ విధముగా. ఏ విధముగా? శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛిద్రం నాతి నీచం చైలాజినకుశోత్తరం. అది ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి ముందు చెప్పుకున్నాము. అది జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మం కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియః క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే.
సమం కాయశిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశాశ్చ అనవలోకయన్. ఆ విధముగా ఈ పై శ్లోకాలలో చెప్పిన విధముగా ఏవం యథోక్త విధానేన అనర్థం, చెప్పిన విధానము ప్రకారము సదా ఆత్మానం, సదా సర్వకాలముల యందు, సర్వ అవస్థల యందు సదా నియత మానసః. ఈ సమాధానం చేయబడినటువంటి మనసు ఆత్మతత్వమునందే నిష్ట కలిగి ఉండుట నియత మానసః. నియత కూడి ఉండుట, సంయతం. నియతం అంటే సంయతం. సంయతం మానసం మనోయస్య సహ అయం నియత మానసః. ఎవని మనసు ఆత్మతత్వమునందే సంయుతమై ఉన్నదో, కూడియున్నదో, అటువంటి వారిని నియత మానసః. యుంయన్ ఏవం సదా ఆత్మానం నియత మనసః. ఆయన ఏమంటారు ఇప్పుడు? యోగి. చెప్పుకున్నాం చాలాసార్లు. యోగి అంటే జీవ బ్రహ్మ ఏకత్వమును తెలిసి దాని యందే నిష్ట కలిగి ఉన్నవారిని యోగి అంటారు. యోగం అనగా జీవ బ్రహ్మ ఏకత్వం మాత్రమే. మిగతా ఏ యోగాలు చెప్పినా దానికి దారి తీసే మార్గములు. యుంయన్ ఏవం ముందు 4-5 శ్లోకాలలో చెప్పిన విధముగా ఎవరైతే సమాధానమునందు ఉన్నారో, సమాధానమునందుంటే ఏమవుతుంది? సదా ఆత్మానం నియత మానసః. సర్వకాలములయందు మనస్సును సమాధానమునందు మనస్సును ఉంచటం. ఎవరి మనస్సు అయితే అలా ఉందో అటువంటి ఆయనను నియత మానసుడు, నియత మానసః ప్రథమ. అతని పేరే యోగి. అది ప్రథమలోనే ఉంది. అహమస్మి, 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 అహమస్మి. ఇప్పుడు అతని స్థితి అటువంటిది. శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. అధిగచ్చతి ప్రాప్నోతి. పొందును. పొందడం అంటే ఏమిటి? నాయందే విలీన మగును. ఇక్కడ నాయందే అంటే మత్ అంటే నా యొక్క, నా సంస్థానం. మత్ సంస్థాం మదధీనాం అంటే నాయందే. అధిగచ్చతి అంటే విలీయంతి, ప్రాప్నోతి.
ఏమిటా స్థానం? ఈ విధముగా యుంయన్ ఏవం సదా ఆత్మానం నియతమానసః యోగి. అటువంటి సమాధానమునందు ఎల్లప్పుడూ ఆత్మభావంలోనే మనస్సును నియమించి ఉన్నటువంటి యోగి గారు మత్సంస్థాం అధిగచ్చతి. మత్సంస్థాం మదధీనాం, నా యొక్క అధీనములో నున్నా అంటే నన్ను అధిగచ్చతి పొందుతారు. నన్నంటే ఎవరు? నన్ను అంటే ఆత్మ చైతన్య స్వరూప సాక్షి చైతన్యాన్ని పొందుతారు. ఇక్కడ మాం అంటే ఒకటి సగుణ రూపం అని కాదని మనకు తెలుసు కదా. ఆ స్థానం ఎలా ఉంటుందో చెప్తున్నారు రెండు మాటలలో. అహమస్మి శాంతిం నిర్వాణ పరమాం. శాంతిం ఉపరతిం అంటే సకల దేహేంద్రియ బాహ్య విషయాల నుండి, అంతరేంద్రియ విషయాల నుండి, మనస్సు యొక్క సంకల్పాల నుండి ఉపరతి చెందిన అదే శాంతం. శాంతం అంటే ఏమిటి? ప్రపంచ ఉపశమం శాంతం. ఏమిటా ప్రపంచం? రెండు: స్థూల ప్రపంచము, బహిష్ప్రజ్ఞ జాగ్రత్త అవస్థలో ఉన్న ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము అంతఃప్రజ్ఞ మనసులో ఉన్నటువంటి కల్పన ప్రపంచం, స్వాప్నిక ప్రపంచం. ఈ రెండింటినీ కూడా ఉపశమం అంటే అవి లేనట్టే అని లెక్క వేసినటువంటి వారు ఉపరతిం శాంతం. అదేమిటది ఆ పదం? నిర్వాణ పరమాం. అదే నిర్వాణం. దాని పేరే మోక్షం, దాని పేరే పరం. నిర్వాణం మోక్ష తత్పరమానిష్ట యస్యాః. ఆ పరమనిష్ట యందు ఎవరైతే ఉన్నారో అదే శాంతి నిర్వాణ పరము. ఆ శాంతికి పరమనిష్ట, ఆ శాంతి వలన పొందేటటువంటిది ఏమిటి? మోక్ష, మోక్షం. శాంతిం ఉపరతిం కుర్యాత్ నిర్వాణ పరమం. నిర్వాణం మోక్ష తత్పరమానిష్ట యస్యాః శాంతి సా నిర్వాణ పరమం. అదే నిర్వాణ పరం. పరమా అనేది శ్రీలింగంలో రాసి తాం నిర్వాణ పరమాం. ఆ శాంతి యందు నిర్వాణపరమైనటువంటి శాంతి అనేటువంటి స్థానము అదే మత్ సంస్థం. అధిగచ్చతి ప్రాప్నోతి. మత్ సంస్థం అంటే ఏదో ఒక ఊరని, ఒక మనిషిని చేరడం అని, పరమాత్మ కాళ్ళ దగ్గరికి వెళ్ళడం అని అలా ఎవరు మనుషులు ఉండరు కదా. అక్కడ ఏదైతే శాంతము, ఏదైతే ప్రపంచోపశమము శాంతము, ఏదైతే శివము, ఏదైతే అద్వయము అదే తురీయం, అదే చతుర్థం. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం తురీయం మన్యంతే.
అహమస్మి. అహమస్మి. 2 నిమిషాలు ఆ శాంతిం నిర్వాణం మత్సంస్థాం పరం అధిగచ్చతి అనే దాన్ని పట్టుకోండి. అహమస్మి. అహమస్మి. యోగి సదా ఆత్మానం యుంయన్. యోగి అంటే జీవబ్రహ్మ ఏకత్వాన్ని అవగతం చేసుకున్న ఆయన ఆత్మానం మనస్సును. ఇక్కడ ఆత్మ సచ్చిదానంద ఆత్మలో ఆయన ఉన్నాడు. ఆయన మనస్సు ఇంకటికి పోకూడదు కదా. మనస్సును యుంజన్ లగ్నం చేసి దేని యందు స్వరూప జ్ఞానము. ఏవం అన్నారు ఎందుకు? ముందు శ్లోకాలలో చెప్పినట్టు 3 స్థాయిలుంటాయి. ఏకరూప భగవంతుడు. పూజ, అర్చన, జపం, ధ్యానం, కీర్తన, నామం, ఇవన్నీ ఏకరూప ఈశ్వరుడు. శ్రీరాముడు శ్రీకృష్ణ రూపము, దేవి రూపము, గణేశుని రూపము, ప్రార్థనలు, స్మరణ, కీర్తన, నామ సంకీర్తన, అర్చనాదులు, పూజలు, ఇవన్నీ చెప్పారు కదా. 9 రకాల భక్తి మార్గాలు. అవన్నీ కూడా ఏకరూప ఈశ్వరుడు. అంటే భగవంతుని ఒక రూపముగా చూడడం అనేది నిమ్నమైన ప్రాథమికమైన మందభక్తి అనబడుతుంది. అది చేయవద్దన లేదు, అక్కడే ఉండిపోవద్దంటుంది. రెండవది అనేక రూప ఈశ్వరుడు. అనేక రూప భగవంతుడు అంటే ప్రపంచంలో చెట్టు, పుట్ట, పక్షి, జంతువు, మనిషి, పాము, బల్లి, నల్లి, మిత్రుడు, శత్రువు అందరూ కూడా ఈశ్వర రూపమే, భగవంతుడే అని తెలుసుకొని సర్వమానవ సమానత్వంతో ఏ విధమైన హాని ఇతరులకు కలగకుండా పూర్తి ప్రేమభావంతో బతకడం మధ్యమ స్థాయి సాధకుని లక్షణం. ఈయన గణేశుని చూసినా, శివుని చూసినా, విష్ణువుని చూసినా, అల్లాని చూసినా, ఈశ్వరుని యేసుని చూసినా, జైనుని చూసినా ఒక్కలాగే చూస్తాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని.
మధ్యమ స్థాయి సాధకుడు ఎవరు? అనేక రూప ఈశ్వరుడు. ఏ ఏకరూప ఈశ్వరుడు లేక భగవంతుడు ప్రాథమిక స్థాయి, మందస్థాయి. అనేక రూపములన్నీ కూడా ఒక్క పరబ్రహ్మమే, ఒక ఈశ్వరుడే, ఒక భగవంతుడే అనేటటువంటిది మధ్యమ స్థాయి. అరూప ఈశ్వరుడు ఉత్తమ స్థాయి. ఉపనిషత్తులను అధ్యయనం చేసి పై స్థాయికి ఎదిగినటువంటి సాధకుడు శాస్త్రంలో చెప్పినటువంటి అరూప ఈశ్వరునే నిర్దేశిస్తుంది. అదే ధ్యానం, అదే నిధిధ్యాసనం. ధ్యానం అంటే ఏకరూపంగాను అనేక రూపంగాను చేయడం ధ్యానం, అరూపంగా చేయడం నిధిధ్యాసనం. ఏకరూప ఈశ్వరుడి నుంచి అనేక రూప ఈశ్వరునకు ఎదగడమే జ్ఞానం వైపు ప్రయాణము. అక్కడిక ధ్యానం చేసేవారు, చేయబడే దేవత, ధ్యానం అనే ప్రక్రియ అనేటటువంటి త్రిపుటి మరి లేదు, ద్వైతము లేదు. ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానము, ధ్యాన వస్తువు అనే భిన్నత్వం లేని అద్వైతమే. ధ్యాతృధ్యానధ్యేయ భేద పరేణాత్మని విద్యతే చిదానందైకరూపత్వాత్ దీప్యతే స్వయమేవ హి. ఇదియే నిరాకార నిర్గుణ పరతత్వ సమాధానము. అదే యూనియన్ అని అర్థం. దీనికి ముఖ్యమైన క్వాలిటీ ఏమిటి? నియత మానస. మనస్సుని చెదరనీయకుండా ఈ దేవుడు, ఆ దేవుడు, ఈ తీర్థం, ఆ కోవిల అనేటటువంటి వైపు పరుగులు పెట్టనీయకుండా ఎటువంటి భిన్నత్వము లేని స్వరూప ఆత్మను దర్శించడమే నియత మానస. దాని వలన ఏమొస్తుంది? శాంతిం అధిగచ్చతి. శాంతిం అంటే ప్రపంచోపశమమైన స్థూల సూక్ష్మ ప్రపంచాలు, ఆ అనుభవాలన్నీ కూడా ఉన్నా లేనట్టే, మిథ్యయే అని తెలుసుకుని శాంతిని పొందుతారు. శాంతి is not a positive attribute. It is a negative attribute. Means lack of the prapanchas. ఈ నిధిధ్యాసనలో ఉంటే శాంతిలోనున్నట్టే. అదే శాంతిం అధిగచ్చతి. ఆ శాంతిని ఏమంటున్నారు ఇక్కడ? మత్సంస్థాం. అదేనయ్యా నా స్థానం. నా నుంచి మత్సంస్థాం అధిగచ్చతి. నిర్వాణపరం అధిగచ్చతి, శాంతిం అధిగచ్చతి. అన్నిటికీ ఒకటే అర్థం. నిర్వాణం అన్నా, శాంతి అన్నా ఆ మత్ అనేటటువంటి శబ్దానికి, మత్ శబ్దానికి ఒకే అర్థం. సాక్షి ఆత్మ, తురియాత్మ. కఠోపనిషత్తు ఏం చెప్పింది? తం ఆత్మస్థం యః అనుపశ్యంతి ధీరాః తేషాం శాంతిః శాశ్వతీ న ఇతరేషాం.
తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషాం. తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషాం న ఇతరేషాం. ఇంకో విధంగా ఏకరూపంగాను అనేక రూపంగాను చూస్తున్న వారికి శాంతి లేదు. అరూపంగా చూసి ఆత్మరూపంగా చూసిన వారికే శాంతి. ఆత్మ సంస్థమైన మనస్సే శాంతం. ఇంకొక శ్లోకంలో ఆత్మ సంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్ అంటూ చెప్పారు కదా. శాశ్వతమైన శాంతి కావాలి అంటే స్వరూపనిష్టయే మార్గం. ద్వైభావంతో ఏకరూప ధ్యానం కానీ అనేక రూప భావన కానీ ఎంతో కొంత అశాంతిని తెచ్చిపెడుతుంది. ఎప్పుడైతే స్వరూపాత్మ యందు నిష్ఠ కలిగి ఉంటామో శాంతిం పరమాం నిర్వాణం మత్సంస్థాం అధిగచ్చతి. ఎవరు? యుంయన్ ఏవం యుంయన్ ఏవం సదా ఆత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణం పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. అహమస్మి అహమస్మి. ఈ నిధిధ్యాసన ఆత్మభావంలో నిష్ఠ కలిగి ఉండడం ఎప్పుడు చేయాలి? సదా ఆత్మానం మనసును ఎవరికి వారే. ఎటువంటి మనస్సు? నియత మానస, సంయుతమైనటువంటి మనస్సు. దేని యందు సంయుతమైనది? తురీయాత్మ సాక్షి చైతన్యము నేనే అనే నిష్ఠయందు ఉన్నది. అహమస్మి 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 అహమస్మి. సోహం 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 సోహం. స్వస్తి.